దీవించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం. అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి. పైగా రాధ గర్భిణి. తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లు అయినప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి. అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధా, ఈ రోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లెమ్మ. అలాగే కానీ చిన్నబాబు గారు, నో, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు? ముట్టుకోండి, చెప్తాను. అబ్బా, నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నాళ్ళు చెప్పలేదే? ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారి ఇంత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటది? అమ్మ దొంగ, నాతో చెప్పనేలేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదినికి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాలుండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి, ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000. బావగారు, మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు, రండి, లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే, వస్తాం. వదిన, తల్లి ప్రేమంటే ఏమిటో నాకిప్పుడే తెలిసింది. ఇదిగో ప్రస్తుతానికి 300 నుంచు. నేను ఉంచుకున్నది ఏమిటో తెలిస్తే మీరు నన్ను ఇంత చిన్న చూపు చూడరు. ఈ మధ్య నేను ఒక జామ్ జడప్పును తగిలించుకున్నాను. అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి. ఈ 300 దానికి ఏం సరిపోతుంది? ఏమయ్యా, ఇప్పుడే కదా కోర్టులో బాగా వేశాను. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి, జెండా ఎగరేస్తాం. అంతేనటారా? చెప్పండి, కొంపలు కోల్చమంటారో కాల్చమంటారు? ఒరే నారాయణ, ఎవరికిరా పాలు? చెన్నై గారికి. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇదిగో మాత్రలు, 2 మాత్రలు వేస్తే చాలు. 2 నిమిషాల్లో మనిషి జం చటక్. గట్టిగా రోగు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్, ఇటుకెళ్ళు. కాలుతూనే ఉండని. ఇదేమిటి బావగారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంటవాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బావగారు. అలాగా? ఏమండి, ఆ పాలు తాగొద్దు, అందులో విషం కలుపుంది. విషమా? అవును. నీచుడా, ఆయన నీకే అపకారం చేశారు. ఎందుకు ఇలా పాలలో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానికా, కసి తీర్చుకోవడానికా? ఏమిటి గొడవ? ఏమైంది? మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు. వదినా? అవును, నేను కళ్ళారా చూశాను. అప్పుడెందుకు ఆపలేకపోయావు? నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు పెగల్లేదు. తెప్పరిల్లి పరిగెత్తుకొచ్చాను. ఇంతకు మీరు అనేది ఏమిటి? ఇవి విషం కలిపిన పాలేనేనా? అవును. ఓహో, ఇవి తాగితే చచ్చిపోతారంటారు, అవునా? అవును, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. నిజంగానా?
ముమ్మాటికి నిజం. ఆల్ రైట్. రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు. అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా. అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా? ఇంత అభాండం నెత్తిన వేయాలా? అందులోనూ ఆయన మీద. మీ ఇంట్లో ఉన్నది నేను. నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్త్రే జరిగింది. చాలమ్మా చాలు, పదండి పోదాం. ఆగండి. ఏమిటి నాటకం? ఎందుకడవు ఇంత నాటకం? ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా? నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా? ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్త అనుకున్నావా? నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని, ఇంత ఘోరానికి పాల్పడతావని నీ కల్లో కూడా తనకండి. ఆనాడు ఇల్లు వదిలి వెళ్లిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను. పరా ఇంట్లో ఉంటున్నావని వాళ్ళే మాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ల పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను. ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను? వీళ్ల మీద ఎందుకు నింద వేస్తాను? ఆ రోజులు వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది. ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడామో? లేదండి, లేదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. నేను చెప్పింది అక్షరాల నిజం. ఇందులో ఏదో నవ్వై మేమి చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉన్నావు. బావగారు ఊరుకోండి. ఆవిడేదో ఆవేశంతో చేసింది. మీరు ఆవేశపడితే ఎలా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం. రాధా రా. నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు. నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది. ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను. అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే. అడుగడుగునా నీ దారి కట్టుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాటిచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది. అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు. లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు. లేకుంటే హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం. నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసుకున్నమ్మా. కానీ అది తారుమారు చేస్తాను. నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అదే మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి నీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా. పాపాత్ముడా, నీలో ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి, మీ బావగారు కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీ బావగారు నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. టైం అయిపోతుంది బావగారు. కమాన్. హరి, పోండా. అతను ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదండి బాబు గారు. రాము, ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడావు. నీ మాట వినలేదు. అందుకే రా ఇన్ని బాధలు కష్టాలు. ఎందుకు నిడితే గాని దిగు చేయరా నువ్వు. పట్టుకో.
రాము లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు ఇవి? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేది. అయ్యారు బుద్ధి కట్టింది, మన్నించండి అయ్యా. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము రాము ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరిగ్గా క్షమించు, లెంపలేసుకుంటున్నావు. ఎందుకు ఆపావు? ఇలాంటి అరుపులు కేకలు కడుపులో బిడ్డకు మంచిది కాదమ్మా. మహా చెప్పొచ్చు, మాకు చేయాల్సిన మంచిదో చేసావు, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా? రాధా, నీకు అర్థం కాదు, అర్థమయ్యేట్టు చెప్పలేను. నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు. చాలు, మా ఆయన మీద అపనింద వేయాలని చూసావు, అది చేత కాకపోయింది. ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చు. నేను చెప్పేదంతా నిజమే రాధా. నిజానికి నీకు చాలా దూరం. నువ్వేం చెప్పక్కర్లేదు, పోయా బయటికి. ఏమన్నా నీకేమన్నా మర్చిపోయిందా? లేదండి, మీ చెల్లెలు మంచి కోరి. ఏం నంగనాచివే, నాటకం ఆడుతున్నావా? నాటకం. ఎందుక ఏడుపు? పోలోపలికి పోలోపలికి. అన్నయ్య, నువ్వు ఊరుకోమ్మా. ఇక నుండి దాని జోలికి వెళ్ళకు, దాంతో మాట్లాడుకో. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాకేమన్నా ఫోన్లు వస్తే నోట్ చేస్తుంటు. రాధా, 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 అమ్మా రాధా, రాధా. డాక్టర్, ప్రాణాపాయం లేదు, గర్భం పోయింది. నన్ను ముట్టుకోవద్దు. మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా? ప్రేమ? అవునన్నయ్య, తనే నన్ను పడదోసింది. నేనా? అవును, నువ్వే. ముమ్మాటికి నువ్వే నన్ను చంపాలని చూసావు. నా బిడ్డను పట్టలు పెట్టుకున్నావు. అన్యాయం, ఘోరమైన అన్యాయం. నమ్మకండి, నేను కళ్ళారా చూశాను. ఇదే చీర కట్టుకుని నన్ను పడదోసి పరిగెత్తికెళ్ళావు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేమిటమ్మా? నేను చెప్తాను. కక్ష, కారణం లేని కక్ష. మొదట బావుగారి మీద అభాండం వేశావు, సాగలేదు. ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోబోయావు. నేను అడ్డుపడ్డాను. ఇక లాభం లేదని ఈ విధంగా సాధించావు. నేనేం అపకారం చేశాను నీకు? నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే, నా కడుపులో ఎందుకింత చిచ్చు పెట్టావు? ఎందుకింత ఘోరం చేశావు? అడగటం దేనికి రాధ? పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది కాదు. పదరాధ. ఆగండి, వెళ్ళవలసింది మీరు కాదు, ఈ హంతకి. లేదండి, లేదు. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను హంతగిరి కాను. మనల్ని వేరు చేయడానికి ఈ హరి ఇలా చేశాడు. పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషమని నమ్మించాడు. విషం కలిపింది పాలలో కాదు, మీ మనసులో. ఆనాడు మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతానని శపథం చేశాడు. కక్ష సాధిస్తానన్నాడు. చెప్పిన ప్రకారం చేశాడు. బావగారు, అవన్నీ నమ్మకండి. ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మోపి చివరకు రాధను వేడబెట్ల మీద నుంచి తోసింది నేనేనని కూడా చెబుతుంది. రాధ, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. పద పద. ఏ హరి, ఇదే పాత పున్నమనై ఉంటే నీ పాలిటి రుద్రకాళనై ఉండేదాన్ని. నువ్వు నా భర్తకు బావైపోయావు. లేకుంటే ఎంత ధైర్యం నీకు? నా కళ్ళెదుటే ఇంత పొగరెక్కి వాగుతావా? ఇంట్లో నీకు ఇంకొక క్షణం కూడా స్థానం లేదు. వద్దండి, వద్దు. నన్ను ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి తరిమేయటం మీకు మీ ఇంటికి మంచిది కాదు. నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు, మా తరతరాలకి క్షేమం కాదు. నీ నీడ పడితే మా వంశమే నాశనం అవుతుంది. వెళ్ళు. వెళ్తావా, గెంటెత్తమంటావా? వెళ్తాను. జీవనం కోసం వెతుకుతూ మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు కడుపులో ఒక జీవంతో వెళ్తున్నాను. కానీ ఒక్క మాట, ఎందరు పీక నొక్కినా నిజం చావదు. ఏనాడు అది తన్ను తాను చాటుకుంటుంది. ఆనాడు
మీరు పశ్చాత్తాప పడతారు. సెలవు. అమ్మాయిలు, ఈ రోజు నుంచి పెత్తనం మాదే. మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఉన్నమ్మా రాముడు గీముడు ఏ స్టేట్ లో సోదరులకు రావడానికి వీల్లేదు. వీరి మాటే మాట, జాగ్రత్త. రాము, ఇక మనకే అధికారము లేదు. పెత్తనం అంతా వాళ్ళదే. ఈ ఎస్టేట్ కు మనకు రుణం తీరిపోయింది. పద పోదాం. అమ్మాయ్యా, ఉన్నమ్మా. ఒకప్పుడు 4 మెట్లు కిందున్నానన్నావే, ఇప్పుడేమంటావు? నీకన్నా ఎన్ని మెట్లు పైనున్నానో చెప్పు చూద్దాం. సుడిగాలి కొడితే ఎంగిలాకు కూడా ఎగిరి కూర్చుంటుంది. అదే గాలి తిరగబడితే ఎక్కడుంటుందో కూడా తెలియకుండా పోతుంది. నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరమూ కాదు. ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు, నీ బాబును కూడా దించుతుంది. చూస్తావా? చూపించు చూద్దాం. చూపిస్తా. రాము, రాము, ఆ పశువుతో నీకేం పని? రా. పున్నమ్మా, నేను విన్నదంతా నిజమేనా? నిజమే. ఇదంతా దేవుడాడే చదరంగం. ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి తెలియదు. అంతా మన మంచికేనమ్మా. మరేం పర్వాలేదు, మా ఇంటికి రామ్మా. మీకు భారంగా ఉండడం? అదేమిటమ్మా, పుట్టింటికొచ్చి పురుడు పోసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్య. హలో, రాంగ్ నంబర్. అన్నయ్య, 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 ఏమిటన్నయ్య అంత పరిచయం? ఎంతో సేపుగా ఫోన్ మోగుతోంది, తెలీదా? ఫోనా? అన్నయ్య, వదినంటే నీకెంత ఇష్టం నాకిప్పుడు అర్థమైంది. నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావు. వద్దన్నయ్య, నే వెళ్ళి వదిన్ని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను. రాధా, నువ్వు వెళ్ళవసరం లేదు. ఆ పనేదో నేనే చేశాను. ఏం చేశావు? ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని మీకు భార్య అంటే ప్రేమ లేకనా? ఆ మాత్రం నాకు తెలియదు. అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమాలాను. కానీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గానీ రాదట. అరే, అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు అక్కడికి? ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడి. తీరిపోయింది. ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అది నాటితో చచ్చింది. రాము, నువ్వింకా తినలేదా? ఓ, నేను తింటేనే కాని నువ్వు తినవా? చూడు, నేను తింటున్నాను, నువ్వు కూడా తినరా.
తిన్నానుగా, నువ్వు తినకుండా ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? తినరా, తిను. రాము, కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని రా, చచ్చిపోయేదాన్ని. ఎల్లుండి నా బర్త్డే, గుర్తుందా? ఓ, అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే. ఒట్టి విషయనా? ఏం కావాలా కోరుకో. అడగనా? ఒక చిన్న డైమండ్ నెక్లెస్. దట్స్ ఆల్. చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మం, పెద్ద డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేస్తాను. జస్ట్ వెయిట్. హరి హరి, వస్తున్నా వస్తున్నా బాబు గారు. హరి, పిలిచారా బాబు గారు? నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? డబ్బా నా దగ్గర ఏమీ లేదే. ఏమీ లేదా? ఏమిటం అనేది? అదే ఊటీలో ఉన్న బంగళా. పోతే లేదు గీతే లేదు. నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి. వెంటనే వెళ్ళా చేతిని తీసుకురా. 50,000. రామ్ రామ్, చాలా కష్టం సాబ్. ఇప్పటికీ తాకత్ మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం. అస్సలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబల్ అయిపోయింది. ఫాయిదా లేదు సాబ్. అలాంటి ఎలా సెట్ గారు? బాబు గారు, మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా? కరెక్ట్ సెట్జీ. ఆ ఎస్టేట్ మేము చూడవాలా, విలువ కట్టవాలా, అప్పుడు డబ్బు ఇస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. హరి, సేటు గారికి వేటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్ చూపించు. డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం. చూపించడం కాదండి, రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి. అచ్చా సాబ్. రామ్ రామ్. రామ్ రామ్. డార్లింగ్, ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు, తాగుబోతును చేశాడు, వ్యభిచారిగా చేశాడు. ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది. ఇప్పుడు ఒక ఈ ఎస్టేటే మిగిలిందమ్మా. దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు. నా మీద కక్షతో ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా. ఇలాగే ఉంటే ఈ ఎస్టేట్ కూడా పోతుంది. అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివీధిలో పాలవుతారు. అన్నయ్య, మనమేమైనా పర్వాలేదు, ఆయనకు ఆ గతి పట్టకూడదు, పట్టనివ్వరు. ఈనాటి నుంచి మారిపోతాను.
తాత పున్నమ్మని అవుతాను. పొట్టేలు పున్నమ్మంటే ఏమిటో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ సేట్ గారు, తీసుకొచ్చారా? ఏం తీసుకురావడం సాబ్, ఈ పేపర్ లో నోటీస్ చదివి ఆయనకు చెప్పు. డబ్బు తెచ్చావంటే పేపర్ చూడమంటావేమిటయ్యా? ఏ బాత్ చూడబాయ్, పడో ఇస్మే క్యా లిఖా హై? ఏటపాలెం ఎస్టేట్ యజమానులుగా వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారి భార్యను, వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని, గార్డియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమేమనగా, నా భర్త శ్రీ విజయ్ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తిశేషులు మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం. వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త విజయ్ కుమార్ గారికి వారి సంతతి కిందని చెందినట్లు ఉదహరించారు. కావున ఆ విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది. సదరు ఆస్తిని నా భర్త విజయ్ కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానిని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్టు నాకు ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలుసు. ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని, అది అతనికే సొంతమని ఇందు మూలమున తెలుపడమైన ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా తాకట్టు పెట్టుకున్నా సదరు నా కుమారుని గార్డియన్ గా నాచే జరుపబడు సివిల్ క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు. ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ. పున్నమ్మ, ఎంతకు తెగించావా? ఆల్ రైట్. సేటు గారు, అదంతా అబద్ధం. యాస్తంతా నాది. ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు చెప్తే ఎట్లాగండి ఆ నోటీస్? నా మాట నమ్మండి. ఏం లాభం లేదండి, ఇక మీకు పైసా కూడా ఇచ్చేది. ఒక్క మహేన్ టైం ఇస్తాం. బాకీ ఇచ్చారా? అచ్చా, లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం. ఫిర్ మాకి మాట అంటే ప్రయోజనం లేదు. హలో, గొప్పన మాట్లాడుతున్నాను. 3 నెలల ముందు 50,000 చెక్ ఇచ్చారు, అది తిరిగి వచ్చింది. గుర్తుందా? గుర్తుందండి. అడిగినప్పుడల్లా ఇదిగో అదిగొంటూ వచ్చాం. ఈ రోజు నీ భార్య ఇచ్చిన నోటీస్ చూశాను. చూడండి గుప్తా గారు, అదంతా అబద్ధం అండి. నేను కోర్టుకి వెళ్తున్నాను. ఆ ఆస్తి అంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను. దయచేసి అప్పటిదాకా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి, అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది, అవమానం పాలు చేసింది. దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి. వెంటనే వెళ్లి లాయర్గా మాట్లాడు. కానీ బావుగారు, మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని. ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు వెంటనే వెళ్లి లాయర్గా మాట్లాడు. వెళ్ళు. అలాగే. అన్నయ్య, రాధా, నేను ఏమిటిది? ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది? ఏదో వ్యాపారమని వ్యవహారమని నన్ను మోసం చేశారు. చెప్పండి, నిజం చెప్పండి. అన్నయ్య ఎందుకు గతి పెట్టాడు? రాధా, కాస్త మర్యాదగా మాట్లాడు. ఈయన ఈ ఇంటి అల్లుడు. ఈయన చెప్పిందే కరెక్ట్. మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం. వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి. వారం దాకా ఎందుకు? ఇప్పుడే నా కళ్ళతోటే తెలుస్తోంది. అన్నయ్య, నువ్వు నాశనం అవడమే కాకుండా ఆస్తంతా సర్వనాశనం చేశావు. ఎవరు చెప్పారు? ముదిరిచిన నోటీసే చెప్తోంది. దాని పేరెత్తు. అది నన్ను తాగుబోతం చేసింది. ఇప్పుడు నన్ను వికారం చేయాలని చూస్తోంది. దాని ఆటలు సాగనివ్వదు. అలా జరగటానికి వీల్లేదు. ఇలా రండి. ఏమండి, ఇదంతా మీరే చేశారా? అవును, నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసి ఉండేవాడు. నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా వేయమని సలహా ఇచ్చింది కూడా నేనే. నిజమా? చాలా మంచి పని చేశారు. నువ్వు ఒక్కటే నమ్మితే చాలు. విజయ్ స్పీకింగ్. స్వర్వాచారి స్పీకింగ్. ఫైల్స్ మొత్తం చూశాను. జయం మనదే, గ్యారంటీ. వెరీ గుడ్. ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను. అది తర్వాత సంగతి. ముందు వక్కాలతో ఫైల్ చేయాలి కదా. 3,000 పంపు. 3,000? ఓకే, ఐల్ సెండ్ యూ. అన్నయ్య, రాధా, ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య. వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు, గుర్తుందా? వచ్చారా బాబు? రండి, లోపలికి రండి. అక్కర్లేదు. ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను. దాన్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను.
మీరు లోపలికి రండి. ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు. నేను రాను. త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి. పోండి. అలాగే. చెల్లెమ్మ, ఆయన వచ్చారమ్మా, కారులో ఉన్నారు. వచ్చారా? లోపలికి రమ్మా. ఆగమ్మా, నేనేమో రమ్మన్నాను, కానీ ఆయన రానన్నాడు. ఆయనకు కావలసింది ఆయన నీకిచ్చిన నెక్లెసేనట. ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు, ఈ బిడ్డను కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు. సరే, ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య. చిన్నబాబు తప్పక ఇస్తుందట. ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది. ఎందుకు? బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది. ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా? నేను వాడి మొహం చూడక్కర్లేదు. అలా అనకండి చిన్నబాబు. అమ్మాయి మీ చింతతో చితికిపోయింది. నేనా బాగున్నది? ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను. సరే, ఓ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి, దాన్నే ఊరేగమనండి. మిస్టర్ విజయ్, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? దో ఫీజు లేదే ఏమి జరగదు. అవునయ్యా, నీతో పెద్ద గోళ. ఫోన్ పెట్టావయ్యా. పెట్టవా? సర్లే, నేనే పెట్టేస్తాను. తీసుకోండి. ఎవరమ్మా నువ్వు? వారి భార్యను. విజయ్ భార్యవా? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ఓహో, కేసు వదులుకోమనా? కాదు, వాదించమనే. అటు అతని మీద కేసు వేశావు, ఇటు ఆయన తరపున వాదించమని డబ్బిస్తున్నావు. ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను, ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా. అమ్మా, వాది ప్రతివాది తరఫున వకీలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఇటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను. నన్ను క్షమించండి, ఈ కేసు నేను వాదించలేను. ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా. అంత మాట అనకండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ కేసు మీరు వాదించాలి, నిజం రుజువు కావాలి. దయచేసి కాదనకండి. నీ తరఫున వాదించమని మీ భార్య బతిమాలి వకీలు ఫీజు ఇచ్చేసిపోయిందయ్యా. అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి? ఏమైనా బాగుందా? మిస్టర్ వరదాచారి, ఎందుకయ్యా అరుస్తావు? నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది. సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి. అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం? మిస్టర్ విజయ్, ఇప్పుడు కూడా లేట్ అయ్యలేదు. నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి. హలో 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 హలో, పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది. అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది. ఏదో ఆవేశంలో అలా చేసింది. కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? బావగారు, ఏమైంది? మనం కేసు విత్డ్రా చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావగారు. మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది. హరి చెప్పిందే కరెక్ట్. హరి, నువ్వు చెప్పిందే కరెక్ట్, 10% కరెక్ట్. మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి, మనమే గెలవాలి. బావగారు, అందుకు చిన్న చర్చ. ఏమిటది? పున్నమ్మ తన తరఫున వకీల్ని పెట్టుకోలేదు. ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా, ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం. వెరీ గుడ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ప్రొసీడ్. లేమ్మా. గిరి, నువ్వా? అవును, నేనే. ఏమి సరే గుడ్డిది, నీ కళ్ళేమని? ఆ గుడ్డు అయితే ఇంట్లో పడి ఉండాలి, రోడ్డు మీదకి ఎందుకు? నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు. నువ్వేం మనిషి వద్దున్న పోతావా? ఇదిగో, ఆవిడ కళ్ళు లేవు, నాకు బెల లేదు. ఏం చేయమంటావు? చచ్చా, ఏం మనుషులో. ఆయననే లాభమమ్మా. గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు. మీ ఇల్లు ఎక్కడుందమ్మా? అక్కడ ఆంజనేయ గుడి లేదు, అక్కడే. రా, తీసుకెళ్తా. వద్దులేమ్మా, నీకెందుకు శ్రమ. పర్వాలేదురా.
కూర్చో. ఈ ఇంట్లో ఎవరూ లేరా? నువ్వా? అవును, నేనే. మరి ఈమె? గిరి భార్య మళ్ళీ. అవును, నా భార్య. గుడ్డిది కాదు. ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలనే ఆడిన నాటకం. ఎందుకు? నువ్వు కోర్టుకు హాజరు కావడానికి వీల్లేదు. ఈ రోజే కేసు మేమే జయించాలి. గిరి, దీని కళ్ళు చెదులు కట్టిపడే. కోర్టుకు టైం అయింది. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తీసుకు. రాము, నువ్వు ఇక్కడే ఉండు. రాము, ఇదిగో, దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసే. పోరా. ఒకే మాదిరి, అదే మాదిరి. ఎవరు దీని లోపలికి రానిచ్చింది? అదే వచ్చింది సార్. ఈ నోట్లో కాగితం ఉంది. ఇందులో వట్టి చిల్లులే ఉన్నాయి. అపాయం. ఎవరికో అపాయంలా ఉంది. ఎవరికి? ఎక్కడ? గిరి, కోర్టుకు టైం అయింది. దీన్ని జాగ్రత్తగా చూస్తుండు. జాన్ సడక్. పుట్టేళ్లు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట. అవును, ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి. మాతో పాటు నీ మొగుడికి కూడా పడతాయి బేడీలు. ఎందుకని? ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా? ఆయన చెప్తేనే చేశాం. అసలు నేరస్తుడు మీ ఆయన. కుట్ర చేసిన వాడికి 5 ఏళ్ళు శిక్ష అయితే చేయించే వాడికి 10 ఏళ్ళు. తెలుసా? కరెక్ట్. ఇప్పుడు చెప్పు, ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు. ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మాకు కబురు వచ్చింది. అవునండి, నాకే. ఏం జరిగింది? ఎవరో 2 రౌడీలు నా చేతులు కట్టిపడేశారు. ఎక్కడ వాళ్ళు? ఏమ్మా, ఎక్కడ రౌడీలు? పారిపోయారా? అవునండి, వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నమస్కారం. హరి, నా భర్త కోసం నిన్ను కాపాడాను. బతికిపో. రాము, ఉన్నమ్మా. నమస్కారం అయ్యా, నేనే పున్నం. మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా? మొగుడు పెళ్లాల మధ్య తగాదాలో 3వ మనిషి ఎందుకై ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అడగాల్సిందేదో నేనే అడుగుతాను. ఆల్ రైట్, ప్రొసీడ్. మిస్టర్ విజయ్ కుమార్,
భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? విజయ్. మీకు పెళ్ళైందా? అయింది. బ్రతికించారు. పెళ్లి కాలేదని చెప్తారేమో అనుకున్నా. మీ భార్య పేరు? పున్నమ్మ. పర్వాలేదే, భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే. సరే, మీకెంతమంది బిడ్డలు? ఒక్క బిడ్డే. పిల్ల పిల్లాడా? పిల్లాడని విన్నాను. భేష్. భార్యని తెలుసు, భార్య పేరు తెలుసు, ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు. విన్నారు అంతేనా? అయ్యా, ఇది కాస్త రాసుకోండి. సరే, ఎప్పుడు విన్నారు? యువర్ ఆనర్, ఈ కేసుకు ఈ ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు? ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధము లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రశ్న వేశాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. విచారణ కానివ్వచ్చు. మీ పిల్లాన్ని గురించి ఎప్పుడు విన్నారు? నేను వేరుగా ఉన్నప్పుడు. ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు కనుక. ఓహో, నన్ను చూస్తేనే చాలని, నాతో మాట్లాడితేనే చాలని పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా? అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా? ఏమిటి కారణం? మీ నాన్నగారు అంటే మా మామగారు మీకెన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్లారు? సుమారు 30 లక్షల ఆస్తి. ఇప్పుడెంత ఆస్తి ఉంది? 10 లక్షలు. అంటే 20 లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది. ఏం చేశారు? ఏదైనా వ్యాపారం చేశారా? లేదు. పోనీ దాన ధర్మాలు చేశారా? లేదు. మరి ఎలా ఖర్చయింది? ఏ ఎందుకలా కంగారు పడతారు? చెప్పండి. నేను చెప్పనా? తాగుడుకు తందనాలకు తగలేశారు. అవునా కాదా? నా ఆస్తి నా ఇష్టం, ఎలాగైనా చేసుకుంటాను. ఆ అధికారం నాకుంది. అధికారం మీకొక్కరికే కాదు, మీ వారసులకు కూడా ఉందని వీల్నామాలో ఉంది. అవునా? అది అది ఉందా లేదా? అయ్యా, ఇది రాసుకోండి. మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? వాడు నా కుమారుడు, నేను వాడి తండ్రిని. ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు. బాధ్యత? అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూశారా? ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు. మీ అవసరం కోసం, ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే. ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డను చూసి పొమ్మని ఎంతో బతిమాలాను. వచ్చారా? బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకునొచ్చు. కానీ చూడ్డం కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా? మీరా బాధ్యత తెలిసిన మనిషి. ఇంకొకసారి అలా అనకండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఆర్డర్ ఆర్డర్. మనకు పెళ్ళై ఎంతకాలమైంది? 3 ఏళ్ళు. మనం కలిసి ఎంతకాలం కాపురం చేశాం? 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్లలో మీరెంత ఆస్తిని అమ్ముకున్నారు? ఏమీ అమ్మలేదు. మనం విడిపోయి ఎంతకాలమైంది? 1 సంవత్సరం. మనం కలిసిన 2 ఏళ్లలో ఆవగింజంత ఆస్తినైనా అమ్మలేదు. విడిపోయిన 1 సంవత్సరంలో 20 లక్షలు. అంటే ఆస్తిలో 2 వంతులు అమ్మేశారు. ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఏం మిగులుతుంది? నా కోసం కాదండి, మీ కన్న బిడ్డ కోసం. రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి? వాడి సంగతి వదిలేయండి. రేపు అంతా పోగొట్టుకుని మీరొస్తే నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా పోషించాలి? కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా? అందుకే ఈ కేసు వేశాను. అయ్యా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా భర్తను కోర్టుకి ఇడవాలని నాకే కోశానా లేదు. అన్ని ఆయన మేలు కోసం, ఆయన క్షేమం కోసమే చేశాను. పూజించే దేవుడి విగ్రహాన్నైనా మురికి పడితే కడక తప్పదు. అదే నేను చేశాను. ఏమండి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నన్ను మన్నించండి.
మీ పాదాలు పట్టుకుంటాను. అలా జరగడానికి వీలు. మిస్టర్ వరదాచారి, యువర్ ఆనర్, ఇంత విన్న తర్వాత అడగాల్సింది ఏం లేదు. సరే, తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. పున్నమ్మా, దేవుడున్నాడమ్మా, నీకు న్యాయమే జరుగుతుంది. అవునమ్మా, ధర్మానికి వకీళ్లు, సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించావు. అన్ని సాక్షుల కన్నా మన సాక్షి గొప్పదని రుజువు చేశావు. ప్రతివాది విజయకుమార్ అతని భార్య పున్నమ్మ ఎంత బ్రతిమాలుకున్నా ఆమెను నిరాకరించాడు. అతను అనేక దుర్వ్యసనాలకు లోనై కొన్ని లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్, దానికి సంబంధించిన చరా స్థిర ఆస్తులన్నీ విజయకుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది. మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు సదరు వేటపాలెం ఎస్టేటుకు, దానికి సంబంధించిన చరా స్థిర ఆస్తులకు మైనర్కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది. ఎస్టేట్ రాబడి నుంచి నెలకు 1000 రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ్ కుమార్ మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది. విజయ్, కేసు అయ్యేదాకా ఆగమన్నా. ఆగా, ఇప్పుడేమంటా? గుప్తా గారు, హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నాను, దయచేసి అప్పుడు దాకా ఆగండి. నీకే హైకోర్టు సుప్రీంకోర్టు పోతూనే ఉంటాం, నన్ను నీతో పడమంటావా? అదే వీలే. ఇది ఫోర్జరీ కేసు. 24 గంటల్లో డబ్బు చెల్లించావా సరే, లేదా నిన్ను అరెస్ట్ అని చేస్తాం. రమణ, రమణ, ఏమ్మా? ఆ దివాళా తీసిన విజయ్ వస్తే లోనికి రానివ్వద్దు. అదేమ్మా. ఏమిటి? నేను దివాళా తీశానా? అవును. ఏమన్నా? ఆస్తంతా దిగమింగి ఇప్పుడు నా దగ్గర పైసా లేదని నన్ను దివాళా కోరంటావా? మళ్ళీ మళ్ళీ ఇలా ఎవరి కప్పులో కూర్చకుండా వద్దు వద్దు, నన్ను సంపత్. నీ ఆస్తిని కాజేసింది, నీ ఐశ్వర్యాన్ని మింగేసింది నేను కాదు, ఆ హరిగాడు. అరే, అవును, కేవలం నాకు నెల ఖర్చు ఇచ్చేవాడు అంతే, నాకేం తెలియదు. మరి ఏమండి, ఎక్కడిదంత డబ్బు? అప్పు చేశాను. అబ్బా, దేనికి? దేనిక? ఏమండి చెప్పండి. మీ అన్నయ్య సేట్ దగ్గర అప్పు చేసి ఆస్తిలో నుంపులు తాగి తందనాలాడి కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాను. ఆ ఆస్తిని విడుదల చేయడానికే అప్పు చేశాను. అబద్ధం, పచ్చబద్ధం. అన్నయ్య, ఈతుడా, అప్పు చేసావా? నిజం చెప్పు, ఎక్కడిది డబ్బు, ఎవరిది డబ్బు? రాధా, నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు, ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు, దుర్మార్గుడు, మేకవ నిప్పులి. అన్నయ్య, ఎవరు నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను, ఇప్పుడే తెలుసుకున్నాను. వీడి నిన్ను అప్రదిష్ట నుంచి కాపాడటానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది, ఈ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం. వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది. అన్నయ్య, చాలు నీ నిందలు. కేసులో ఓడిపోయావు, నోటుకొచ్చినట్టులా వాగుతున్నావు. కరెక్ట్ రాధా, కరెక్ట్. మీ అన్నయ్యకు నిజంగా పిచ్చి పట్టింది. ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు. ఏం కూర్చావు? నిన్ను. విజయ్ గారు, అవును నేనే. గుప్తా విజయ్ మీ డబ్బు చెల్లించాడు. అరెస్ట్ వారెంట్ తెచ్చారా? వెంటనే మీరు జైల్లో పెట్టించండి. అవసరం లేదు. విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా? నా భార్య నా అప్పు తెచ్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా, చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, కానే కాదు. నిన్ను చెరిచింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. అబద్ధం. నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, రుజువులతో పాటు వచ్చాను. ఇదిగో. నీకెలా వచ్చింది? సుందరం, జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపేమని ఆయన చెప్పాడు. నేను ఇచ్చాను. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈయన చర్చి వెళ్ళాడు. ఆ రూమ్ లో నాకు ఈ చైన్ దొరికింది. దీన్ని నమ్మబోతుండగా అమ్మగారు పట్టుకున్నాను.
ఇది నీకెక్కడిది? నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావు? అంటే భయపడి జరిగినంత చెప్పేశాను, అంతే. నువ్వు వెళ్ళొచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్తే. కాదు రాధా, ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకెలా వచ్చింది? హరిగారిచ్చారని మా ఆయన గిరిగారిచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఏమి కంట పడింది. నిజం చెప్పు, ఈ చీర నీకెక్కడిది? లేకపోతే పోలీసులకు అప్పు చెప్తానన్నారు. అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళొచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టిపడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి. నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చేయరాని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పొంచకుబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగొచ్చాను. ఈ పాపాత్ముని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశావు? ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఆ ఉత్తరాన్ని నీ మాటలు నమ్మి చించేశాను. అందుకు ఫలితం ఇది. ఏమిటి అనేది? ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. నిన్ను ఇంత పాపాన్ని మూట కట్టుకుని ఎక్కడికెళ్తారు? మిమ్మల్ని వెళ్ళనివ్వను, వెళ్ళనివ్వను. ఏమిటి ఏమిటి మీరు చేస్తున్నది? అతన్ని చంపితే మీ చెల్లెలు పర్వాలేదు వదినా. ఈ పాపిష్టి మనిషితో సుమంగలిగా ఉండడం కన్నా తావడమే మంచిది. పాపాత్ముడా, దీంతో నీ పాపం పడ్డింది. నువ్వు బ్రతకూడదు. నిన్ను నేను మారిపోయాను. నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించు రాదా? ఉన్నమ్మ, మొదటి నుంచి నువ్వు నా దారిలో ముల్లైపోయావు. నా నేరాలని నిరూపించావు. ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. ఒక్క రాధనే కాదు, మీ వంశాన్నే సర్వనాశనం చేస్తాను. అన్నయ్య, నువ్వు మాత్రం ఆ దుర్మార్గుడిని వదలొద్దు. అమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి. అన్నయ్య, నాకేం పర్వాలేదు. నువ్వు వెళ్ళన్నయ్యా, నువ్వు వెళ్ళన్నయ్యా. పూర్ణ, రాజం జాగ్రత్తగా చూస్తుండు. వదినా, నిన్ను, నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడినాను. క్షమించొదినా. రాధా, నన్ను క్షమించొదినా. రాధా, వదినా.
నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసిన తప్పు క్షమించు. జీవితం నుంచి ఎప్పుడూ చేయను. రాము రాము నీ దండం పెడతాను రాము. రాము, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. రాము
బావా హరిబాబు గారు, ఇదంతా విని మేము చూద్దామని వచ్చాను. అరే రెడీ, థ్యాంక్ యూ. ఈ ఫోటో తీసింది మీకోసం కాదు, నా కోసం. దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? మీలాగా ఎవరైనా మొగుడు పిల్లాలు తగాద వేసుకుని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పోనీయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను. వెరీ గుడ్, వండర్ఫుల్. మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. శుభ. థ్యాంక్ యూ.